శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన రమణ ఛానల్. ఇంతవరకు మనం శ్రీ స్వామి మైత్రేయ రచించిన ముద్రాశాస్త్ర రహస్యాల్లో సంధ్యావందనంలో వాడే ముద్రల గురించి చెప్పుకుంటూ అంగన్యాస, కరన్యాస, పూర్వ ముద్రలు చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం ఉత్తర ముద్రల గురించి చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే పూర్వ ముద్రలు చేసామో వెంటనే ఉత్తర ముద్రలు కూడా చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ ఉత్తర ముద్రలు ఏంటంటే 8 రకాలుగా ఉన్నాయి. సురభి, జ్ఞాన, చక్ర, యోని, కూర్మ, పంకజ, లింగ, నిర్యాణ అని 8 రకాలుగా ఉన్నాయి. ముందు ఈ శ్లోకం చూసి తర్వాత ముద్రలకు వెళ్దాం. సురభి జ్ఞాన చక్రేచ యోని, కూర్మో అధ పంకజం, లింగం నిర్యాణ ముద్ర, చేత్యష్ట ముద్ర, ప్రకీర్తితలం ఇత్యాది పంచ పూజాంచ కుర్యాత్ అత సంధ్యోపస్థానం. ఇందులో 8 ముద్రల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సురభి ముద్ర. సురభి ముద్ర మనకు తెలుసున్నదే, అంతకుముందు చేసిందే. ఇట్లా పెట్టుకోవాలి. ఆపోజిట్ ఫింగర్స్ ఇలాగా పెట్టుకొని బొట్టన వేలు ఓపెన్ వదిలేయాలి. ఇక్కడ చిటికిన వేలు, ఉంగరపు వేలు ఆపోజిట్ మార్చాలి. అలాగే మధ్య వేలు, తర్వాత చూపుడు వేలు ఆపోజిట్ మార్చాలి. ఆపోజిట్ ఫింగర్స్ టచ్ చేసి పెట్టుకోవాలి. బొట్టన వేలు ఓపెన్ వదిలాలి. దీన్ని సుప్రజా ముద్ర, సురభి ముద్ర అంటాం. సో దీంట్లో ఏంటంటే ఇది కామధేనువుని సూచిస్తుంది అన్నమాట. అంటే కామధేను అంటే మన లోపల కోరికలు ఏమైతే కోరుకున్నామో అది తీర్చే ముద్ర కింద. కామధేను ఏంటంటే కర్మను తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జ్ఞానముద్ర. జ్ఞానముద్ర ఏం తెలియజేస్తుంది అంటే మనం భ్రాంతిలోనూ ఒక మిథ్యలోనూ ఉన్నామని ఇప్పుడు తెలుస్తుంది. సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు తెలుస్తుంది. ఈ ముద్ర దాన్ని తెలియజేస్తుంది, జ్ఞానం. నెక్స్ట్ చక్రం. చక్రం ఏంటంటే ఇది ఒక ఆయుధం అనమాట. చక్రం అంటే ఆయుధం. సో మనం సంపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ అరిషడ్ వర్గాల వైపు కానీ ట్రాప్ అవ్వకుండా, ఇంద్రియాల వైపు కానీ అరిషడ్ వర్గాల వైపు కానీ వెళ్లకుండా మనల్ని కాపాడుతున్నట్టు ఈ ముద్ర. యోని అంటే జన్మస్థానం. కూర్మం. కూర్మం ఏంటంటే మూలాధార చక్రం నుండి సహస్రారం వైపుకి వెళ్ళే కుండలిని శక్తిని సూచిస్తుంది కూర్మం. ఏంటంటే పంకజం. పంకజం అంటే శిరస్సు పైన మాడు ప్రదేశంలో ఈ సహస్రార చక్రాన్ని సూచిస్తుంది ముద్ర. ఇదేంటంటే పూర్ణ జ్ఞానాన్ని విశ్వం అంతా వ్యాపిస్తున్నట్టు చూపిస్తుంది పంకజం. నెక్స్ట్ లింగం. ఇది శివరూపం. ఇదేంటంటే సహస్రార చక్రానికి చేరడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా అత్యున్నతమైన చైతన్య స్థితిని పొందడానికి కూడా సూచిస్తుంది ముద్ర. లాస్ట్లో నిర్యాణం. నిర్యాణం అంటే మహాసమాధి, మృత్యువు. అంటే సహస్రార చక్రాన్ని చేరుకోవడాన్ని, జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడానికి తెలియజేస్తుంది. ఇది ఎలా చేయాలంటే చేతులు నిలబెట్టుకుని ఇలా తిప్పి ఇది నిర్యాణం. ఈ రకంగా మనం సంధ్యావందనం అంటే అంగన్యాస, కరన్యాస, పూర్వముద్రలో, ఉత్తర ముద్రలో భావం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఆ దేవుణ్ణి వేడుకుంటాం. మనలో ఉన్న అజ్ఞానం తొలగించి ఈ దుఃఖాలు, బాధల నుంచి బయటపడేసి సరైన మార్గంలోకి, ఆ మోక్ష మార్గంలోకి, ఆ పరమాత్మను చేరుకోవాలని పూర్తిగా సరెండర్నెస్ తోటి ప్రార్థించే ఇదే ఈ వందనం. ఆ రకంగా చేయాలి. ఈ ముద్రలన్నీ కూడా మనం అంతకుముందు చెప్పుకున్నట్టే ఈ రకరకాల అంటే ఈ వేళ్ళ కదలిక వల్ల, లేకపోతే భాగాలు కదలటం వల్ల, భాగాలని తాకటం వల్ల, వీటి వల్ల ఏంటంటే మన లోపల అన్నిటి సమతుల్యం జరిగి ఈ ఏదైతే ప్రాణశక్తి లేకపోతే చైతన్యం కింద ఉన్నదో దాన్ని తీసుకెళ్ళి సహస్రార చక్రం అల్టిమేట్గా పైకి వెళ్ళడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. అది మనసులో పెట్టుకుని చెయ్యాలి ఈ ముద్రలన్నీ. ఈ రకంగా మీరు సంధ్యావందనం ముద్రల్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.